భారత్ ట్రేడ్ డీల్కు డైరీ ప్రొడక్ట్స్ అడ్డంకిగా మారాయి. అమెరికా డైరీ ఉత్పత్తుల్ని అనుమతించేదే లేదంటోంది కేంద్రం. అమెరికాలో ఆవులు, గేదెలకు బ్లడ్ మిల్స్ తినిపిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆవులు గడ్డి తింటాయి గానీ నాన్ వెజ్ తింటాయా? అసలు ఈ బ్లడ్ మిల్స్, నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి? ట్రేడ్ డీల్ చేసుకుని అమెరికా వాణిజ్య లోటు తగ్గించకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్పై సుంకాల మోత మోగిస్తామని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. వ్యవసాయం, పాల ఉత్పత్తులకు భారత్ మార్కెట్ను తెరవాలని డిమాండ్ చేస్తున్నా దేశీయ వ్యవసాయ, పాడి రంగాలను రక్షించేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది భారత్. మాంసాహార పాలపై సాంస్కృతిక ఆందోళనలు చూపుతూ భారత ప్రభుత్వం అమెరికా పాల ఉత్పత్తుల దిగుమతికి అనుమతి నిరాకరించింది. జంతువుల మాంసం, రక్తం లేని దానాతో పెరిగిన ఆవుల పాలు మాత్రమే భారత్ వచ్చేలా కఠినమైన నిబంధనలు విధించాలని కోరుతోంది. మన దేశంలో కోట్లాది మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి నివసిస్తున్నారు. వీరంతా చిన్న, సన్నకారు రైతులే. పాల దిగుమతి అనేటువంటిది అమెరికా వాళ్ళు ఒత్తిడి ఉంది భారతదేశం మీద. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏమంటే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏది ఏమైనా పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని వాళ్ళ దేశంలోకి వచ్చే వస్తువుల మీద దిగుమతి సుంకాలు విపరీతంగా పెంచేసినాడు. భారతదేశం మీద కూడా ఆ రకంగా పెంచేసినాడు. దాని మీద భారత ప్రభుత్వం చర్చిస్తుంది. ఆ సందర్భంగా వచ్చినటువంటి చర్చ ఏంటంటే, భారత ప్రభుత్వంతో ట్రేడ్ ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాను, అంటే వ్యాపార ఒప్పందం. వ్యాపార ఒప్పందంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశం దిగుమతి చేసుకోవాలని అమెరికా ఒత్తిడి. అందులో భాగంగా పాలను దిగుమతి చేసుకోవాలని. సహజంగా పాలు మన చుట్టుపక్కల మన పాలు వస్తాయి, మనం తీసుకుంటున్నాం, మన డైరీలు ఉన్నాయి. మనకు సర్ప్లస్ పాలు కూడా, అంటే అవసరాన్ని మించిన పాలు కూడా మనం ఉత్పత్తి చేస్తున్నాం. భారత్తో $45 బిలియన్ వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి మార్కెట్లను తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. 2023-24 సంవత్సరంలో దేశంలో 23.92 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ 1 మనది. 2023-24లో భారతదేశం $272.6 మిలియన్ విలువైన 63,738 టన్నుల పాల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. యుఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భూటాన్, సింగపూర్కు పాలు ఎగుమతి అయ్యాయి. భారత్లో పాల ఉత్పత్తుల దిగుమతిపై భారీ సుంకాలే ఉన్నాయి. చీజ్పై 30%, వెన్నపై 40%, పాలపొడిపై 60% సుంకం విధిస్తోంది భారత్. అందుకే మన దేశంలోకి పాలు, మిల్క్ ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకోరు. అమెరికన్ డైరీ ఉత్పత్తులకు సుంకాలు తగ్గించి ద్వారాలు తెరిస్తే దేశీయ డైరీ రంగానికి భారీగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. అమెరికన్ పాల ఉత్పత్తులను అనుమతిస్తే భారతీయ పాల ఉత్పత్తుల ధరలు 15% పైగా తగ్గుతాయని ఎస్బీఐ అంచనా వేసింది. భారతీయ రైతులు ఏటా లక్షల కోట్లకు పైగా నష్టపోతారు. ఆ రోజుల్లో ఒప్పందాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒప్పందం ఏమిటి? మళ్ళా దానికి తోడుగా వ్యవసాయ ఒప్పందంలో వ్యవసాయ దిగుమతులు చేసుకుంటే భారతదేశంలో రైతులు ముందే కష్టాలు ఉన్నారు, రైతులు అప్రపాలవుతున్నారు. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల మీద చర్చ అవసరం లేదు అనేటువంటిది ప్రతిపక్షాలని చెప్తున్నాయి. భారత ప్రభుత్వం పైకేమో లేదు మేము అంగీకరించామని చెప్తూనే లోపల చర్చలు జరుపుతుంది. అందులో భాగంగానే ఈ నాన్ వెజిటేరియన్ పాల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది భారత ప్రజలు మానసికంగా అంగీకరించారు. భారత రైతులకు చాలా తీవ్రమైన నష్టం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలో పాల దిగుమతికి కానీ, పాలపొడి దిగుమతికి కానీ, వ్యవసాయ ఉత్పత్తి దిగుమతులకు కానీ సిద్ధపడకూడదు, అంగీకరించకూడదు అనేటువంటి ఒత్తిడి అందరూ చేస్తున్నారు. అయితే అమెరికా ఒత్తిడి నేరుగా మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అమెరికా నుంచి పాలు దిగుమతి విషయంలో మన దేశం ఇక్కడి విశ్వాసాలు, మతం, సాంస్కృతిక విలువలను పరిగణలోకి తీసుకుంటోంది. మన దేశంలో 38% మంది శాకాహారులు. జంతు మాంసపు మేత తినే ఆవుల నుంచి వచ్చే పాలను తీసుకోరు. జంతు మాంసం సంబంధిత మేతను తినే ఆవుల పాలనే నాన్ వెజ్ మిల్క్ అంటారు. అమెరికా డైరీ పరిశ్రమలో ఆవులు బరువు పెరగడానికి జంతు మాంసం, రక్తాన్ని మేతతో కలిపి పశువులకు తినిపిస్తారు. దీన్నే బ్లడ్ మీల్ అంటారు. ఆవులకిచ్చే మేతలో పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు, కుక్క మాంసం ఉంటుంది. అంతేకాదు దానాలో వాటి రక్తాన్ని కూడా కలుపుతారు. మాంసం కోసం జంతువులను చంపాక వాటి రక్తాన్ని సేకరించి ఎండబెట్టి దానాలో కలిపేస్తారు. పాడి పశువులను ఆరోగ్యంగా ఉంచడానికి, ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడానికి వాటికి ఈ బ్లడ్ మీల్ అందిస్తారు. అమెరికన్ డైరీల్లో ఇలాంటి మేతే ఉంటుంది. మొక్కజొన్న మేతలో నాన్ వెజ్ కలిపి తినిపించేస్తారు. మన దేశంలోని ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో సైతం బ్లడ్ మీల్ను అమ్ముతున్నారు.
బ్లడ్ మీల్ తినే ఆవుల పాలను ఆలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులు ఉపయోగించరు. అందుకే అమెరికా పాలను అనుమతించొద్దన్న డిమాండ్ దేశీయంగా ఊపందుకుంది. అందుకే భవిష్యత్తులో యుఎస్ మిల్క్కు అనుమతించిన అలాంటి పాల ప్యాకెట్లపై నాన్ వెజ్ తినని ఆవుల నుంచి ఈ పాలు సేకరించామంటూ గ్యారంటీ లేబుల్స్ విధించాలని షరతు పెట్టే ఛాన్స్ ఉంది. ఇండియాలో పాడి పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాంటి మన మార్కెట్లోకి అమెరికా ఎంటర్ అయితే చాలా మందికి ఉపాధి పోతుందన్న ఆందోళన ఉంది. వ్యవసాయ రంగానికి అమెరికాలో భారీ సబ్సిడీలను అందిస్తున్నారు. అంత సబ్సిడీలు మన దగ్గర లేవు. కాబట్టి మనకన్నా డైరీ డెవలప్మెంట్ అమెరికాలో తేలిక. అక్కడ భారీ సబ్సిడీలను ఉపయోగించి పాల ఉత్పత్తి పెంచి భారత్కు ఎగుమతి చేస్తే మన రైతులు నలిగిపోతారు. అందుకే అటు రైతులు, ఇటు సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు విశ్లేషకులు.